ఆయన యందు మనసుండడం అలవాటైపోయిన వాడెవరో ఆయనను ఈశ్వరుణ్ణి చేరకుండా ఆపగలిగినది లేదు. అందుకే దాని విషయంలో ఒక విచిత్రమైనటువంటి మాట చెప్తుంటారు. ఆఖరికి భగవంతుని యందు ఐక్యమైపోయే స్థితిలో కూడా భక్తి యొక్క దార్ఢ్యం ఎలా ఉంటుందంటేట, ఇంకా భగవత్ సేవ ఎందే ప్రీతి పొందుంటుందిట. అయ్యో చూడండి, దానికి నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, నాకు కూతురుంది, కొడుకున్నాడు. నా కూతుర్ని నేను ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేశాను, చదివించాను. దానికి పెళ్లి సంబంధం నేనే చూశాను, యోగ్యమైన వరుడు, మంచి కుటుంబం అని. దానికి పెళ్లి చెయ్యాలని అబ్బో చాలా కష్టపడ్డాను. నేను కట్టుకున్న ఇల్లు ఒకటి అమ్మేశాను, పెద్దాపురం నాకున్నది ఆ ఇల్లు ఒక్కటే, అది అమ్మేశాను. ఇప్పుడు వేరే ఇల్లు కట్టుకున్నాను అనుకోండి కాకినాడలో, ఆ ఇల్లు అమ్మేశాను. ఆ డబ్బు పెట్టి ఎంతో బాగా పెళ్లి చెయ్యాలని ఎంతో తాపత్రయపడి దానికి నిజంగా అంత బాగా పెళ్లి చేసి కన్యాదానం చేసేసి ఇంటికి వచ్చి బావురుమని ఇచ్చాను పూజామందిరంలో. అయ్యో నా కూతురు వెళ్ళిపోతోంది అత్తారింటికని. నేనే కదా కూతురికి పెళ్లి సంబంధం చూసింది, నేనే కదా అవన్నీ చేసింది, మరి కూతురు వెళ్ళిపోతోందని ఏడుపు ఏమిటి అంటే, ఎంత నేననుకుని ఇచ్చేస్తున్నా కూతురు నా ఇంట్లోంచి వెళ్ళిపోతోందని ఏడిచినట్టు భగవంతుని యొక్క భక్తిట మోక్షాన్ని కూడా ఒక స్థితిలో అమ్మో ఆయన ఎందుకు కలిసిపోవడమేనా, ఆయన్ని సేవించడానికి ఇంక అవకాశం ఉంటుందా అంటుంది. భక్తి యొక్క దార్ఢ్యం అలా ఉంటుంది. దానికి సుప్రభాతంలో ఒక విచిత్రమైన శ్లోకం ఉంటుంది, నేను ఇప్పుడు చదువుతుంటాను. అందులో ఆ శ్లోకంలో ఒక మాట అంటారు. అందులో స్వామివారిని స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగా కల్పాగమా కలనయా కులతాం లభంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం అంటారు. స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగా తద్గోపురాగ్రశిఖరాణి నిరీక్షమాణా. స్వర్గము అపవర్గము, ఉత్తమలోక ప్రాప్తి, మోక్షము ఏమిస్తున్నా కూడాట వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆనందనిలయ విమానం చూసి అవన్నీ మా కొద్ది ఇక్కడ ఉంటామంటారట. అంటే భక్తి యొక్క తాత్పర్యం అలా ఉంటుంది. ఆ మనసు భజించి సేవించడానికి అలవాటు పడిపోయిన వాడు పతనం అయ్యేటట్టుగా చూడగలిగినది లోకంలో ఉంటుందా? వాడికి ఆకాశం అడ్డం కాదు, పాతాళం అడ్డం కాదు. పైకి వెళ్ళేవాడికి పాతాళం అడ్డం ఏమిటి? ఎవరికైనా పైకి ఎడుతుంటే ఆకాశం అడ్డం అవ్వాలి, ఇంకోటి అడ్డం అవ్వాలి. పాతాళం అడ్డం ఎలా అవుతుందంటే, కింద పడితే పాతాళం అడ్డం అవుతుంది. బాగా కింద పడిపోదాం అనుకున్నానండి, నాకు పాతాళ లోకం అడ్డొచ్చింది అనాలి. ఈశ్వరుణ్ణి చేరాలనుకున్నవాడు పైకి ఎడతాడు కానీ కిందకి ఎడతాడా? అంటే ఒకవేళ ఓ తప్పు చేసి కిందకి వెళ్ళిపోయినా ఈశ్వరుడు వాడిని ఏం బాధ పెట్టడు, వాడిని మళ్ళీ పైకెత్తే పూచి ఆయనే తీసుకుని పైకెత్తుతాడు. అందుకని పాతాళం అవడం అవదు, కింద పడ్డా కూడా వాడికి అంత కింద పడ్డా అంత పైకి ఎక్కుతాడు. దానికి ఉందా అంటే ఉంది. ఉదాహరణ బలిచక్రవర్తే ఉన్నాడు. అంత ఇంద్రుణ్ణి గెలుద్దామనుకున్నవాడు గెలవలేక గురువుగారిని శుక్రాచార్యుల వారిని పట్టుకుని విశ్వజిత్ యాగం చేసి అగ్నిహోత్రంలోంచి బంగారు రథం, గుర్రాలు, గొప్ప గొడుగు, అక్షయబాణ తూణీరాలు, ధనస్సు అన్నీ పొంది ఇంద్రుణ్ణి ఓడించి అంత గొప్పవాడైతే ఇంద్రుడు బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు. ఆయన గురువుగారు శుక్రాచార్యుల వారిని ఆశ్రయించాడు. నేను మా గురువుగారు మీ దగ్గరికి వచ్చాను, నేను ఎలా ఓడించాలి బలిచక్రవర్తిని అని అడిగాడు. నేనా శుక్రుడా వదిలేయి, గురువుల అనుగ్రహం పొందిన వాణ్ణి పాడు చెయ్యగలిగిన వాడు ఉండడు. బలమునవానికి వృద్ధి వచ్చే, గురువుగారి మాటల వల్ల వృద్ధిలోకి వచ్చాడు. వారి పాటింపకిక మీద వాడి చెడును. ఒకనాడు గురువుగారి మాట వినడవు, అప్పుడు పాడైపోతాడు. అప్పటి వరకు నువ్వు ఎదురు చూడంతే. గురువుగారి మాట వినకుండా ఎప్పుడు ఉంటాడో అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉండన్నాడు. గురువుగారి మాట వినకుండా చేయగలిగిన వాడెవరు? ఆ తెలివితేటలు ఒక్క విష్ణువే. అందుకే ఆయన వామనమూర్తిగా వచ్చాడు. వచ్చి 3 అడుగులు చాలన్నాడు. 3 అడుగులు ఏమిట్రా బాబు, నేను మహారాజుని, నువ్వు ఏమైనా అడుగు, గొడుగు, ఆఖరికి నీకు నేను ఏవైనా పెద్ద పెద్దవి ఇస్తాను తప్ప ఇది ఎక్కడి ప్రారంధం, నువ్వేమో 3 అడుగుల నేల ఇమ్మంటా ఏమిటి, 3 అడుగుల నేల అడక్కు, ఇంకేమైనా అడుగు, ఇంకేమైనా అడిగని పాపం ఎన్ని అడిగాడు. వరచేలములో, మాడలో, ఫలములో, వన్యంబులో, గోవులో, హరులో, రత్నములో, రథములో, విభృష్ణాన్నమో, కన్యలో, కరులో, కాంచనమో, నికేతనములో, భూములో,
ధరణీఖండమో కాక ఏమడిగేదో ధాత్రి సురేంద్రోత్తమ, ఏం కావాలో అడుగన్నాడు. అబ్బెబ్బే ఒంటివాడ నాకు 1-2 అడుగుల మేరయిమ్ము సొమ్ము మేరయ్యొల్ల కోర్కె తీర బ్రహ్మ కూకటి ముట్టెద దానకుతుక సాంద్ర దానవేంద్ర, నేను ఒంటివాణ్ణి, నాకు 1-2 3 అడుగులు అన్నాడు. 2 అడుగులతో భూమి ఆకాశాలు కొలిచి 1 అడుగు బలిచక్రవర్తి తల మీద పెడతాడు. 1-2 అన్నాడు, 3 అడుగులు అనలేదు. ఇమ్మన్నాడు. ఇస్తానన్నాడు. ఇస్తానంటే శుక్రాచార్యులు వారు పరిగెత్తుకొచ్చారు. ఒరే నాయన, వచ్చినవాడు విష్ణువురా, ఇవ్వకు పాడైపోతామన్నారు. విష్ణువు అయితే మాత్రం నాకు పట్టిన గొప్పతనం ఎవరికి పట్టింది? ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట ఆపైనా కరంబుంట మేల్ కాదే రజ్యము గిజ్జమున్ సతతమే కాయంబు నా పాయమే. అందరికీ అన్ని ఇచ్చే లక్ష్మీపతి, లక్ష్మీదేవి ఒంటి మీద చెయ్యేస్తే ఆవిడ అబ్బాని పొంగిపోయేటటువంటి చెయ్యి కింద అవడమా, పైన నేను చెయ్యి పెట్టి ఇవ్వడమా? ఇది చాలు, పోతే పోని అన్నాడు. గురువుగారి మాట తిరస్కరించాడు. పోయింది రాజ్యం అంతా. 3వ అడుగు ఎక్కన పెట్టనన్నాడు. నా సునృతంబుగా నినుడువదు నా జిహ్వ బొంకజాల నాకు బొంకు లేదు, నీ తృతీయ పదము నిజము నా శిరమున నెలవు చేసి పెట్టు ఈశ్వరా అన్నాడు. నేను అబద్ధం అన్నాయా? 3వ అడుగు ఇక్కడ పెట్టేయి అన్నాడు. పాతాళానికి తొక్కేశాడు. అంటే పడిపోయాడా? ఏదైనా పోగొట్టుకున్నాడు, కానీ మాట తప్పకుండా భక్తితో అలాగే నిలబడ్డాడు. ఆ భక్తికి ఆయన ఏం చేశాడు? తాత్కాలికంగా నువ్వు అలా ఉంటావు, కానీ సావర్ణి మనువు వేళకు దేవేంద్రుడుండకు నితడు దేవతలకు దుర్భాసితమకు నాచోటికి రావింతును అందు మీద రక్షింతు దయన్. నేను సావర్ణి మనువు వేళకి ఇతన్ని నేను దేవేంద్రుణ్ణి చేస్తాను. అప్పుడు ఎవరు ఇతన్ని ఏం చేయరు. ఇతను పాతాళంలో ఉన్నా నా సుదర్శన చక్రం కాపాడుతుంది, రోగాలుండవు. ఇతన్ని ఎవ్వరూ ధిక్కరించడానికి వీల్లేదు. ఇతను దేవేంద్ర పదవి అయిపోయిన తర్వాత చూడ్డానికి కూడా వీలు కాని వైకుంఠానికి ఇతన్ని పిలిపించి నా యందు ఐక్యం చేసుకుంటానని వరం ఇచ్చాడు. పాతాళానికి పోతే మాత్రం ఏమైనా అడ్డమైందా? మళ్ళీ ఎగిరి ఎంత దూరం వెళ్ళాడు, ఏ స్థాయికి వెళ్ళాడు? భగవంతుని యందు భక్తి నిలబడినది నిజమైతే నిన్ను అడ్డగలిగినది లేదు. అటువంటి వాడికి కైలాసమే కనపడినా, బ్రహ్మలోకమే కనపడినా, త్రోవలో వెళ్ళిపోతున్నప్పుడు ఒక వ్యక్తి దాహం తీర్చుకోవడానికి ఆగి ఒక్కసారి చలివేంద్రంలో నీళ్లు తాగి వెళ్ళిపోయినట్టు ఆగి చూసి వెళ్ళిపోయే లోకాలే తప్ప, అబ్బాయి ఇవి బాగున్నాయని వాడు ఆగిపోడు. అవే బ్రహ్మలోకం. కైలాసాదులు కూడా ఆయనకి త్రోవలోకి వచ్చినా, అమరావతి వచ్చినా, స్వర్గమే వచ్చినా ఆయన ఆగడం. ఎందుకంటే ఆయన దృష్టి అంతా ఎప్పుడూ భగవంతుని యందు రమిస్తూ ఉంటుంది, ఆయన ఎందే కలుస్తాడు. దానికి కావలసినది సద్గురు బోధ అంటారు. చెప్పకుండా చెప్పడం, అన్యాపదేశోపదేశము అని పైకి చెప్పకుండా చెప్పడం. నేర్చుకోవలసినది ఏమిటంటే ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరించగలిగినటువంటి మనసుని నీలో నువ్వే పెంపొందించుకో. ఉద్ధరేణ ఆత్మనాత్మానం ఆత్మానవసాదయేత్ ఆత్మైవరాత్మనా బంధు ఆత్మైవ రిపురాత్మన. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. నీకు ఆకలిస్తే నువ్వు అన్నం తినాలి, నీకు నిద్ర వస్తే నువ్వు నిద్రపోవాలి. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. నీకు నువ్వే మిత్రుడు, నీకు నువ్వే శత్రువు. నీ మనసు లౌకిక విషయముల యందు మాత్రమే అనురక్తమైతే నిన్ను బాగు చేయగలిగిన వాడు ఎవ్వరూ ఉండడు. నీ మనసు భగవంతుని యందు రమించడం అలవాటైతే నిన్ను ఎవ్వరూ ఉద్ధరించక్కర్లేదు. అది నీ అంత నువ్వుగా ఆ భక్తికి ముహూర్తాలు ఉండవు. వచ్చే ఏకాదశి నుంచి భక్తిగా ఉంటానండి అంటే అదేమైనా శంకుస్థాపన, గృహప్రవేశమా? భక్తిగా ఉండడం అన్నది మనసులో భగవంతుని యొక్క చింతన చేత వస్తుంది. ఎంతటి మహోపకారి అన్న భావన అది కలిగితే ఆయన ఆరాధన యందు లౌల్యము కలుగుతుంది. ఎప్పుడెప్పుడు ఆరాధిస్తానా, ఎప్పుడు కాళ్ళు కడుగుతానా, ఎప్పుడు అర్ఘ్యం ఇస్తానా, ఎప్పుడు ఆచమనీయం ఇస్తానా అని మనసు కొట్టుకుపోతుంది. అర్చాలౌల్యా సంతతం చంద్రమౌళే పౌనఃపుణ్యం విష్ణునాంనాంచ పాఠ ఏకం చాసౌ బోధతే దేవతానాం అంటారు మహాస్వామి వారి గురించి. అటువంటి స్థితి కలుగుతుంది. కాబట్టి అటువంటి వాడికి ప్రతిబంధకమేది, ఆపగలిగినది ఇది, అది నేర్చుకో అని చెప్పడం అన్యాపదేశం ఉపదేశం. అంత గొప్ప కీర్తన.